Hi hello friends, welcome back to Naneshwar 1745 YouTube channel. ఇప్పుడైతే మనం ప్రేయర్ కంటిన్యూస్ అవుతున్నాం. ప్రేయర్ కంటిన్యూస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Used to express the continuation of an activity which began in the past. అంటే దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు స్టిల్ కంటిన్యూ అవుతుంది చూడు, దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే he has been eating lunch from 4 o'clock AM and PM. దీని మీనింగ్ ఏంటంటే ఒక అబ్బాయి సాయంత్రం కెంచి తింటూనే ఉన్నాడు ఫ్రమ్ 4 o'clock. సిన్స్ 4 o'clock కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అప్పటికెంచి లంచ్ తింటూనే ఉన్నాడు, అట్లా మీరు రాయాలి. అర్థం ఈ ప్రేమ కంటిన్యూస్ డెఫినేషన్ అర్థమైంది అనుకుంటున్నాడు. Structure form subject plus have or has plus been plus before plus object. In positive form subject plus have or has plus not plus been plus before plus object. In negative form subject plus haven't or hasn't plus been plus before plus object plus contraction form have or has plus subject plus been plus before plus object. Questioning positive form have or has plus subject plus not plus been plus before plus object. Questioning negative form haven't or hasn't plus subject plus been plus before plus object. Contraction form. Questioning contraction form. ఇప్పుడు ఈ ఐ వి యూ దేమో హ్యావ్ బీన్ అయితే యూజ్ చేయాలి, హీ షీ ఏమో హ్యాస్ బీన్ అయితే యూజ్ చేయాలి. మెయిన్ లోపేమో బిఫోర్, తెలుగు లోపేమో హ్యావ్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఒక స్టేట్మెంట్ తీసుకున్నా, ఇట్ హ్యాస్ బీన్ బార్కింగ్. ఇది పాజిటివ్ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఇట్ అంటే యానిమల్స్కి వస్తుంది, యానిమల్స్ లేదా థింగ్స్కి కూడా వస్తుంది. థింగ్స్ ఏదైనా, ఇంకా ఇప్పుడు హీ షీట్ కాకుండా ఇక వేరే ఏవైతే ఉంటాయో అవన్నీ ఇట్ కిందకి వస్తాయి. యానిమల్స్, థింగ్స్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ అనుకోండి. ఇప్పుడు ఇట్ హ్యాస్ బీన్ బార్కింగ్ అంటే ఇక్కడ డాగ్ తీసుకున్నాం, ఇట్ కాకుండా ఇట్ అంటే మళ్ళా కన్ఫ్యూజ్ అయిపోయినా. డాగ్ హ్యాస్ బీన్ బార్కింగ్ అంటే ఒక కుక్క చాలా సేపటి నుంచి వరుగుతుంది, చాలా సేపటి నుంచి. దీన్ని మనం ఇప్పుడు 6 ఫార్మ్స్ అయితే కనపడుతుంది. ఇదేమో పాజిటివ్ ఫార్మ్ ఇచ్చాడు. డాగ్ హ్యాస్ not been barking. Dog hasn't been barking. Has dog been barking? Has dog not been barking? Hasn't dog been barking? ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగటివ్, ఇదేమో కాంట్రాక్షన్ ఫామ్, ఇదేమో క్వశ్చనింగ్ పాజిటివ్ ఫామ్, ఇదేమో క్వశ్చనింగ్ నెగటివ్ ఫామ్, ఇది క్వశ్చనింగ్ కాంట్రాక్షన్. ఇక ప్రెజెంట్ టెన్స్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పటితో ఇక ప్రెజెంట్ టెన్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను ఇక పాస్ట్ టెన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ. అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video.